Acts 12th chapter. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము. Here we see Herod the king stretching out his hands to vex the church. రాజైనటువంటి హేరోదు సంఘపు వారిలో బాధ పెట్టుకు తన చేతులు చాచడాన్ని ఇక్కడ చూస్తున్నాం. Second verse. రెండవ వచనం. And he killed James, the brother of John, with the sword. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. My dear friends, ప్రియ స్నేహితులారా, in the early church, ఆరంభ సంఘములో you know how Paul, who was then called Saul, సౌలు అనబడినటువంటి ఆ పౌలు, he haled men to prison. ఆయన మనుషులను చెరసాలోనికి ఈడ్చుకొని వెళ్ళాడు. And he was exceedingly mad against God's children, as he says. దేవుని బిడ్డల విషయంలో ఆయన ఎంతో పిచ్చివాడిగా, ఎంతో ద్వేషం కలిగిన వాడిగా తాను చెప్పినట్లుగా ఉన్నాడు. But God converted him. అయితే దేవుడు ఆయనను మార్చివేశారు. Today, ఇవాళ there are many people, not only in this country, but you will be amazed. They are in Europe, they are in America, who hate the name of Jesus. యేసు ప్రభువును ద్వేషించేటటువంటి వారు ఈ దేశంలోనే కాదు, వారు అమెరికాలోను, ఇంగ్లాండ్లోను, యూరోప్లోను ఉన్న విషయం తెలిసి మీరు ఆశ్చర్యపడవచ్చు. There are many devices whereby they seek to remove God from all public inscriptions or engravings. బహిరంగమైనటువంటి లిఖించబడిన రాతలన్నింటినీ కూడా ఏదో తంత్రముల చేత లోకమంతటి నుంచి వారు తీసివేయాలని ఎన్నో తంత్రాలు కలిగి ఉన్నారు. They don't want the name of Jesus Christ. యేసు యొక్క నామం వారికి ఇష్టం లేదు. They don't want the 10 commandments. 10 ఆజ్ఞలు వారికి అక్కర్లేదు. In the midst of these people, ఇలాంటి ప్రజల మధ్యలో if we are a praying people, మనమే కనుక ప్రార్థించే వారమైతే we will see these very men becoming great disciples. యేసును ద్వేషించిన ఈ మనుషులే యేసు యొక్క శిష్యులుగా మారడాన్ని మనం చూస్తాం. Great disciples. యేసు యొక్క గొప్ప శిష్యులుగా మారడాన్ని. Now, when Herod the king sought to kill Peter also and put him in prison, రాజైనటువంటి హేరోదు పేతురును కూడా చంపగారు, ఆయన చెరసాలలో పెట్టారు. 5th verse. 5వ వచనం. Peter therefore was kept in prison, పేతురు చెరసాలలో ఉంచబడెను. but prayer was made without ceasing of the church unto God for him. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. Now, here is a rebounding faith. ఇక్కడ బయటికి వెళ్ళిపోయి ప్రజ్వలించేటువంటి విశ్వాసం మనకు కనబడుతున్నది. Now, James had just been martyred, అప్పుడే యాకోబు హతసాక్షిగా చేయబడ్డాడు. the brother of John, యోహాను యొక్క సోదరుడు had just been martyred. అప్పుడే ఆయన హతసాక్షిగా చేయబడినాడు. And instead of bringing despondency and despair into the hearts of the early disciples, ఆరంభ శిష్యుల్లోనికి అది నిరుత్సాహము, నిరాశ కలిగించడానికి బదులుగా it made them pray with greater fervency when Peter was readied for execution. చంపడానికి పేతురుని సిద్ధం చేసినప్పుడు మరి ఎక్కువైనటువంటి పట్టుదలతో అది వారిని ప్రార్థించే వారిగా చేసింది. See, my friends, ప్రియ స్నేహితులారా, adversity did not defeat them. కష్టము అనేది వారిని ఓడించలేదు. Oh yes, I have had to fight many adversaries and much adversity. ఎన్నో కష్టములను, ఎంతో మంది వ్యతిరేకులతో నేను పోరాడవలసి వచ్చినది. Now there would be many people who would tell me that's impossible, this is impossible. ఇది అసాధ్యము, అది అసాధ్యమని నాకు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. See,
this evening how many impossible things you heard of which were turned around by the Lord Jesus. ఈ సాయంకాలము ఎన్ని అసాధ్యమైనటువంటి పరిస్థితులు ఎలాగా అనుకూలంగా సానుకూలంగా సాధ్యములుగా ప్రభువైన యేసు చేత మార్చబడినవో అనే మీరు విన్నారు. Now that should bring faith into your heart. అది మీ హృదయంలోనికి విశ్వాసాన్ని తీసుకురావాలి. Because ఎందుకంటే when you pray with faith, మీరు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు then you know God is hearing you. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడనే విషయం అప్పుడు నీకు తెలుసును. Let me tell you one thing more about God's answers. దేవుడిచ్చే జవాబుల విషయంలో మరొక విషయం నేను చెప్తాను. The Bible says, బైబిల్ చెప్తున్నది, now unto him who is able to do exceeding abundantly above all that you ask or think. మనం అడుగు వాటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దయచేయి దేవుని యొక్క శక్తిని బట్టి. What is this? ఏంటది? Far more than you ask, God does. నీవు అడిగేదానికంటే అత్యధికముగా దేవుడు చేస్తారు. My dear friends, believe me, ప్రియ స్నేహితులారా, నన్ను నమ్మండి. I have found that his answers exceedingly outstrip our asking. మనం అడిగేదానికంటే ఆయన ఇచ్చేటటువంటి జవాబులు అత్యధికముగా ఉంటున్నవి. I've seen it again and again. నేను మాటి మాటికి దాన్ని చూచాను. Now we go to God మనం ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాము with our limited minds మన పరిమితమైన మనసులతో, and with all the negative circumstances staring us in the face. మన ముఖంలోనికి చూస్తున్నటువంటి వ్యతిరేక పరిస్థితులన్నిటితో కలిసి We say, how is this possible? It's impossible. ఇది ఎలా సాధ్యమండి, ఇది అసాధ్యం కదా అంటాం. So, కాబట్టి we give up prayer, we give up hope. మనం ప్రార్థన మానివేస్తాము, నిరీక్షణ మానివేస్తాము. Now in this fellowship, ఈ సహవాసంలో I remember one day, ఒక దినమందు over in the next town here, బాపట్లలో we had a very humble pandal, small pandal. మనకి చాలా అతి సామాన్యమైన పందిర్లు ఉండినవి. Those were the beginning days. అవి ఆరంభ దినాలు. And the report was brought to my father. మా నాన్నగారి దగ్గరికి సమాచారం వచ్చింది, Here is a boy who is dying. He ఇదిగో is almost dead. ఇక్కడ ఈ అబ్బాయి దాదాపుగా చనిపోయినాడనే సమాచారం వచ్చింది. My dad said, నాన్నగారు చెప్పారు, now pray till that boy lives. లేదు, ఆ అబ్బాయి బ్రతికే వరకు ప్రార్థన చేయండి. He would not let go of that boy's life. ఆ అబ్బాయి జీవితాన్ని అలాగ చనిపోవడానికి ఆయన అనుమతించలేదు. And that dying boy, almost dead, lived. దాదాపుగా చనిపోయిన అబ్బాయి తిరిగి బ్రతికాడు. Now that is the kind of atmosphere in which I grew up. అలాంటి వాతావరణంలో నేను పెరిగినాను. I didn't say that, see my parents wringing their hands and saying, oh, what is this and what is that, and somebody is doing this, somebody is saying that. మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చేతులు నలుపుకుంటా ఇదిగో వాళ్ళు అలాగ చేస్తున్నారు, వీళ్ళు ఇలాగ అంటున్నారని అని చెప్పడం కానీ చేయడం కానీ ఎన్నడూ కూడా చూడలేదు. ఎన్నడూ చూడలేదు. I saw them looking unto Jesus. వారు యేసు వైపు చూస్తుండడా నేను వారిలో చూచాను. What does the Bible say? బైబిల్ ఏం చెప్తున్నది? The author విశ్వాసమును కర్తయు and the finisher కొనసాగించువాడు నాయన of our faith. మన విశ్వాసమునకు Some years ago, కొన్ని సంవత్సరాల క్రితము in our headquarters, మన ముఖ్య కేంద్రంలో, you know, my dear friends, we were always very happy with some pandals or some little humble sheds. మేము ఒకప్పుడు ఎల్లప్పుడూ కూడా ఈ చిన్న చిన్న పందిర్లతో చిన్న చిన్న పాకాలతో సంతోషంగా ఉండేవారము. And we've kept outgrowing them. వాటిలో మేము పట్టకుండా మా జనసభ పెరిగిపోయింది కాబట్టి ఈ పందిర్లు పాకాల కంటే ఇంకా కొంచెం మెరుగైనటువంటి వాటిని వేయటం ప్రారంభించాం. What to do? ఏం చేయాలి?
I was too busy preaching in so many places. నేనేమో ఎన్నో స్థలాల్లో బోధిస్తూ బహు ముమ్మరంగా ఉండేవాడిని. We never had money. We had never accumulated money. మేమెన్నడూ కూడా డబ్బుని సమకూర్చుకోలేదు. But కానీ one day my wife also said to me, ఒక దినం ముందు నా భార్య నాతో చెప్పారు, now if you do not build a hall at this stage, whenever are you going to build it? మీరు ఈ సమయంలో ఒక హాల్ నిర్మించకపోతే మరి ఎప్పటికి హాల్ నిర్మించబోతారండి మీరు? I could not find the time. నాకేమో సమయం అనేది ఎప్పుడు ఉండేది కాదు. And we didn't have the money. మా దగ్గర డబ్బు కూడా అప్పుడు లేదు. Just for the foundation of one column, we didn't have the money. ఒక్క స్తంభానికి కావాల్సిన పునాదికి వేసే డబ్బు కూడా మా వద్ద లేదు. So, కాబట్టి what shall we do? మేమేం చేయాలి? We laid the foundation of that one column. ఆ ఒక్క స్తంభానికి కావాల్సిన పునాదిని మాత్రమే వేసాము. And then when we went to 50 feet, 50 అడుగులు మేము కట్టిన తర్వాత we came up against the government's laws. అప్పుడు మేము ప్రభుత్వ చట్టాలకి భిన్నమైనటువంటి స్థితిలోనికి వచ్చాం. I wanted another hall on top of the hall. ఎందుకంటే ఆ హాల్ మీద మరొక హాల్ కట్టాలని ఆశించాను. You normally don't see that. సాధారణంగా మీకు అది కనపడదు, అలాగా కనపడదు. And the corporation would not permit us. ఆ కార్పొరేషన్ వాళ్ళేమో మేము అలా కట్టుకోవడానికి అనుమతించేవాళ్ళు కాదు. Then what happened? అప్పుడు ఏం జరిగింది? The government fell. ఆ ప్రభుత్వం అనేది పడిపోయింది. Look at the way God answers prayer. ప్రార్థనకు దేవుడు ఏ విధంగా జవాబులు ఇస్తారో చూడండి. And the governor was appointed as the authority over the state. Governor's rule. దాని వలన రాష్ట్రంలో central rule, it's కేంద్ర పరిపాలన, గవర్నర్ నియమించడం ద్వారా రాష్ట్రంలో కేంద్ర పాలన ప్రారంభమైనది. I went to see that governor. ఆ గవర్నర్ గారు చూడడానికి నేను వెళ్ళాను. Now this is only what we are asking is reasonable. చూడండి, మేము అడిగేది But the laws don't permit it. మేము అడిగేది న్యాయ సమ్మతమే కానీ చట్టం అనుమతించడం లేదండి అని చెప్పాను. The governor listened to me for a few minutes. కొద్ది నిమిషాలు గవర్నర్ గారు నేను చెప్పింది విన్నారు. And orders were passed that we could go ahead and build higher. మేము ఆ పై అంతస్తు కూడా నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి ఆర్డర్లను ఆయన జారీ చేశారు. So we were able to complete that hall. కాబట్టి మేము ఆ హాల్ పూర్తి చేయగలిగాం. The corporation's objections were set aside. The laws governing buildings in Madras was set aside. కార్పొరేషన్ అభ్యంతరాలు ప్రక్కకు నెట్టివేయబడినవి. నిర్మాణ విషయంలో కార్పొరేషన్ వారి యొక్క చట్టములు కూడా ప్రక్కకు నెట్టివేయబడినవి. My dear friend, స్నేహితులారా, this is only a small instance. ఇది ఒక చిన్న సంఘటన మాత్రమే. But కానీ we don't seem to learn faith by these victories. ఈ విజయములను చూసి మనం విశ్వాసం నేర్చుకునేటువంటి వాళ్ళంగా We ఉండడం లేదు. forget them very quickly. చాలా త్వరగా మనం వాటిని మర్చిపోతాం. That's why the Bible says, అందుకే బైబిల్ చెప్తున్నది, bless the Lord, O my soul, ఓ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, and forget not all his benefits. ఆయన చేసిన మేలులో దేనిని మరువకము. See, we forget all his mercies. మనం ఆయన మేళ్ళన్నీ కూడా మర్చిపోతాము. I cannot forget the men who stood on this platform. ఒకప్పుడు ఈ వేదిక మీద నిలబడినటువంటి ఆ పురుషులన్నీ మర్చిపోలేను. What testimonies. ఎలాంటి సాక్ష్యములు అవి. What simple man used mightily by God. ఎలాంటి సామాన్యమైనటువంటి ఆ మానవులను దేవుడు బహు బలముగా వినియోగించుకున్నారు. My father sitting behind me praying for me. మా నాన్నగారు నా వెనక కూర్చొని నా కొరకు ప్రార్థన చేస్తుండేవారు. What a strength it was to me as I preached. నేను బోధిస్తుండగా అది నాకు ఎంత బలముగా ఉండేది. Then mother standing behind or sitting behind and praying. ఆ తర్వాత మా అమ్మగారు నా వెనక కూర్చొని లేదా నిలువబడి నా కొరకు ప్రార్థన చేస్తుండేవారు. Faith. విశ్వాసము. So this whole work has grown
by faith. ఈ సేవ అంతా కూడా విశ్వాసం మీద ఆధారపడి కట్టబడినది. Now, I do not know the difficulties which you are facing. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టములు ఏంటో నాకు తెలియదు. I don't know the threats and the persecution which you are enduring. మీరు సహించుచున్నటువంటి ఆ బెదిరింపులు ఆ హింస ఏమిటో నాకు తెలియదు. But కానీ all those persecutions will do us a great deal of good. ఆ హింసలన్నీ కూడా మనకి ఎంతో మేలు చేస్తాయి. Now, when Peter was put in prison, పేతురుని ఇప్పుడు చెరసాల్లో పెట్టినప్పుడు what did the church do? సంఘం ఏం చేసింది? They gave themselves to unceasing prayer. వారు ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తూ ఉండినారు. A subconscious mind and an undercurrent of prayer. A subconscious mind full of faith and an undercurrent of prayer. విశ్వాసంతో నిండినటువంటి అంతరంగ మనస్సు, అలాగే అంతరంగములో ప్రవహించేటటువంటి ప్రార్థన. As they prayed, వారు ప్రార్థించుండగా God sent his angel to the prison. ఆ చెరసాలకు దేవుడు తన దూతను పంపించారు. Look at the 6th verse. 6వ వచనాన్ని చూడండి. And when Herod would have brought him forth, హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా, at the same night Peter was sleeping between two soldiers. ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. And the keepers were at the door. కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. And behold, the angel of the Lord came upon him. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరకు, And a light shined in the prison. అతడుడిని గదిలో వెలుగు ప్రకాశించెను. And he smote Peter on the side. ఆ దూతరు పేతురు ప్రక్కన తట్టి And raised him up, త్వరగా లెమ్మని చెప్పి, saying, Arise up quickly. త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా, And his chains fell off. సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. Arise up quickly. త్వరగా లెమ్ము. And the angel said to him, అప్పుడు దూత అతనితో, Gird yourself, నీ నడుము కట్టుకొని, put on your mantle or whatever, నీ నడుమును కట్టుకొని, and bind on your sandals. చెప్పులు తొడుక్కొనుమనెను. So he did. అతడు అలాగ చేసిన తర్వాత And he said unto him, ఆ దూత, Cast your garment about you and follow me. నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. He went out and followed him, ఆయన బయటికి వెళ్ళి ఆ దూతను వెంబడించారు. and knew not that it was true which was done by the angel. దూత చేత అలాగ జరిగిందనే విషయం ఆయనకి తెలియలేదు. But he thought he was having a dream or vision. ఏదో కలో దర్శనం కలిగిందని తలంచాడు. My dear friends, ప్రియ స్నేహితులారా, as I look back upon my life, నా జీవితం వెనుక నేను ఒకసారి చూచినప్పుడు it's like a dream. అది ఒక కలవలే ఉన్నది. How quickly it has passed. ఎంత వేగంగా అది గడిచిపోయినది. I cannot even count the mercies of God. ఆ దేవుని కృపలు నేను లెక్క కూడా లెక్క పెట్టలేను. We never count all our centers or our halls. మన కేంద్రములు గాని మన హాల్ల గురించి కానీ మనం ఎప్పుడు లెక్క పెట్టము. We never count the people generally, as so many were converted and so many joined us, the church. ఎంతమంది మారుమనసు పొందారు, ఎంతమంది సంఘంలో చేరనేటువంటి విషయం కూడా మనం సాధారణంగా లెక్క పెట్టాము. There are certain dangers in doing that. అలాగ చేసేటట్లయితే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. Sometimes you become very proud. కొన్నిసార్లు నువ్వు చాలా గర్విష్ఠుడు అయిపోతావు. Oh, so much is being done. So many halls are being built. ఎంతో సేవ జరుగుతా ఉన్నది, ఎన్నో హాళ్ళు నిర్మించబడ్డాయి. So many souls are turning to Christ. ఎన్నో ఆత్మలు క్రీస్తు వైపు తిరుగుతూ ఉన్నవి. Now I tell such people who talk like that, అలాగ మాట్లాడే వారితో నేను చెప్తాను, what about the millions of people who have not even heard the name of Jesus? ఒక్కసారి కూడా యేసు నామం విన్నటువంటి ఆ కోట్ల కొలది మంది ప్రజల విషయం ఏమిటి? What about them? వారి విషయం ఏమిటి?
what we have done and whom we have reached are just a handful. మనం చేరుకున్నటువంటి వారము, మనం సువార్త అందించినటువంటి వారు బహు కొద్ది మందే. But what about the others? మిగిలిన వారి విషయం ఏమిటి? What about the many nations? అనేక దేశాల విషయం ఏమిటి? What about the Middle East? మధ్య ఆసియా గురించి విషయం ఏమిటి? Some of those regions were never reached with the gospel. సువార్తతో ఇంతవరకు కూడా ఆ ప్రాంతాలను చేరుకోలేదు. So, కాబట్టి when I look upon the world scene, ప్రపంచ దృశ్యం వైపు నేను చూచినప్పుడు I am deeply humbled. నేను ఎంతగానో దీనుడిగా చేయబడుతున్నాను. I say, what is this? I have done so little for the Lord. అయ్యో, ఏంటి నేను ప్రభు కొరకు బహు కొంచెమే చేశాను. But I have noticed అయితే నేను గమనించింది ఏంటంటే, that when God did some great miracles for some simple preachers, సామాన్యమైనటువంటి బోధకుల జీవితంలో దేవుడు కొన్ని అద్భుతములు చేసినప్పుడు they became very proud వారు బహుగర్విష్ఠులైపోయారు. and they lost their power. వారి యొక్క శక్తిని పోగొట్టుకున్నారు. When I heard that in one region where such pride took over, అలాంటి గర్వం అనేది ఆ బోధకుల్లోకి వచ్చినటువంటి ఒక ప్రాంతం గురించి నేను విన్నప్పుడు I was inquiring about a particular teacher. ఒక టీచర్ గారి గురించి నేను ప్రత్యేకంగా వాకపు చేస్తూ, How is that man? ఆయన ఎలా ఉన్నారండి? Oh, they said he died. ఆయన చనిపోయారండి అని చెప్పారు. How did he ఆయన die? ఎలాగ చనిపోయారండి? Oh, a snake bit him. ఒక పాము ఆయన కరిచిందండి. My dear friends, ప్రియ స్నేహితులారా, unheard of in the fellowship. సహవాసం అలాంటి ఇంతకుముందు అన్నాడు వినబడలేదు. Because ఎందుకంటే the cobras and other venomous creatures, when they bit us, త్రాసుబాములు మిగిలినటువంటి విష పురుగులు మనల్ని కరిచినప్పుడు there was no reaction. God healed us. ఆ విషయం మన మీద ఏం పని చేయలేదు. దేవుడు మనల్ని స్వస్థపరిచినారు. Even little children used to heal people stung by very poisonous scorpions. విషం ఉన్నటువంటి తేళ్లు కొంతమంది ప్రజలను కుట్టినప్పుడు చిన్న పిల్లలు ప్రార్థన చేసి వారిని స్వస్థపరిచినారు. My father used to say, మా నాన్నగారు చెప్తుండేవారు, where the revival had broken out, ఎక్కడైతే ఉద్యమం అనేది ప్రారంభమైనదో the children used to play with scorpions. చిన్న పిల్లలు తేళ్లతో ఆటలాడుకుండేవారు. My dear people, ప్రియులారా, when I heard that this teacher died ఈ టీచర్ గారు చనిపోయిన as విషయం a result of snake bite, పాము కాటు చేత ఈ టీచర్ గారు చనిపోయిన విషయం నేను విన్నప్పుడు I said, నేను చెప్పాను, so their faith has come down to that level. వారి విశ్వాసం అనేది అలాంటి స్థితికి దిగజారిందన్నమాట. You know, my dear friends, ప్రియ స్నేహితులారా, if you have 100 people to feed with the word of God every Sunday, ప్రతి ఆదివారం కూడా 100 మందికి మేము దేవుని యొక్క వాక్యము ఆ ఆహారంతో పోషించవలసి వస్తే, let me tell you, ఈ విషయం నేను మీతో చెప్తాను, it is not at all easy. అది ఎంత మాత్రం సులువైన విషయం కాదు. For my Sunday message, నా ఆదివార వర్తమానము కొరకు I pray and pray. Sometimes it is a message which was in the making for months. నేను ఎలాంటి వర్తమానం ఇస్తానంటే నెలల తరబడి ప్రార్థనతో దాన్ని సిద్ధపరుస్తాను. Otherwise I have nothing. లేకపోతే నా దగ్గర ఇంకేం లేదు. I can only feed the people with chaff. లేకపోతే నేను కేవలం మనుషులు చెత్తతోనే పోషిస్తాను. Be very careful. జాగ్రత్త సుమా. When there are 50 people, 50 మంది ప్రజలు ఉన్నప్పుడు can you feed them with the word of God? దేవుని యొక్క వాక్యంతో నీ వారిని పోషించగలవా? Can you feed them till they learn to walk by faith and not by sight? వారు వెలుచూపుతో కాకుండా విశ్వాసంతో వారు నడుచుకోవడం నేర్చుకునే వరకు నీ వారిని పోషించగలవా? Oh, I want to tell you, it's not at all easy today. ఈ దినమందు అలా చేయడం సులువు కాదని నేను మీతో చెప్తున్నాను. Because we see the whole world walking by dint of calculation, budgeting,
and by sight. ఎందుకంటే ఇప్పుడు లోకమంతా కూడా వెలుచూపుతోను లెక్కలు కట్టుకోవడంతోను ఉన్న డబ్బును దేనికి ఎంత కేటాయించాలనేటువంటి విధానంతో నడవడాన్ని మనం చూస్తున్నాం. That's all. అంతే. We don't see this walking by faith. విశ్వాసంతో నడుచుకోవడాన్ని మనం ఇప్పుడు చూడడం లేదు. It is a very rare thing to see people walk by faith and not by sight. వెలుచూపుతో కాకుండా విశ్వాసంతో నడిచేటువంటి ప్రజలను చూడటం అనేది ఎంతో అరుదైపోయింది. My dear people, ప్రియులారా, will you learn faith? మీరు విశ్వాసం నేర్చుకుంటారా? One of the main teachings of my father మా నాన్నగారు చేసినటువంటి నేర్పించిన బోధనలో ప్రాముఖ్యమైనది was 1 Timothy 1st chapter 5th verse. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. Now the end of the commandment is love out of a pure heart and a clean conscience. పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి కలుగు ప్రేమయే and faith unfeigned. నిష్కపటమైనటువంటి విశ్వాసము, Pure heart, పవిత్ర హృదయము, clean conscience, పవిత్రమైన మనస్సాక్షి, and faith which is not pretended. నిష్కపటమైనటువంటి విశ్వాసము. Again and again my father would point to that scripture. మాటి మాటికి మా నాన్నగారు ఆ వచనం వైపు మమ్మల్ని చూపించేవారు. End of the commandment. ధర్మశాస్త్ర సారాంశం ఏమనగా 1 Timothy 1st chapter 5th verse. మొదటి తిమోతి పత్రిక 1వ Is అధ్యాయం love out of a pure heart పవిత్ర హృదయం నుండి కలుగు ప్రేమ, and a clean conscience మంచి మనస్సాక్షి, and faith unfeigned. నిష్కపటమైన విశ్వాసము. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Tell God, దేవునితో చెప్పు, oh God, ఓ దేవా, my faith is so small. నా విశ్వాసం ఎంతో చిన్నది. Everything looks impossible. ప్రతిదీ నాకు అసాధ్యం కనబడుతున్నది. I count up my rupees, I count up my pennies. నా రూపాయలు నా పైసలు లెక్క పెట్టుకుంటా ఉన్నాను. And I say, oh, I have no money, I can't do this, I can't do అయ్యో that. నాకు డబ్బు లేదు, నేను ఇచ్చేయలేదు చేయలేని చెప్తా ఉన్నాను. Give me faith, Lord. ప్రభువా మీరు నాకు విశ్వాసం ఇవ్వండి. Give me faith, Lord. ప్రభువా నాకు విశ్వాసం ఇవ్వండి. Teach me faith, Lord. ప్రభువా నాకు విశ్వాసం నేర్పండి. Without faith I cannot please you, Lord. ప్రభువా విశ్వాసం లేకుండా నేను సంతోషపెట్టలేను. Without faith I cannot stand, Lord. ప్రభువా విశ్వాసం లేకుండా నేను నిలబడలేను. Without faith I can't break the prison doors, Lord. ప్రభువా విశ్వాసం లేకుండా నేను చెరసాల తలుపు తెరవలేను. Without faith I will just lie there enchained in the prison, Lord. ప్రభువా విశ్వాసం లేకపోతే నేను కేవలం సంఖ్యల చేత బంధించబడి జైల్లో I ఉండిపోతాను. want faith. నాకు విశ్వాసం కావాలి. I want faith. నాకు విశ్వాసం కావాలి. Lord, hear our prayer ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. and touch us now. ఇప్పుడే మమ్మల్ని తాకండి. And let us see impossibility yielding ground before Jesus. యేసు ఎదుట అసాధ్యములని లొంగిపోవడం మేము చూసినట్లుగా At చేయండి. the name of Jesus, యేసు యొక్క నామం ఎదుట let us see every knee bowing, Lord. ప్రతి మోకాలు వంకడాన్ని మేము చూచుటకు చేయండి. At the name of Jesus, యేసు నామములో let us see the proud in the high places humbling themselves. అధికార స్థానంలో ఉన్నటువంటి ఆ గర్విష్ఠులైన వారు తగ్గించుకోవడాన్ని మేము చూసినట్లుగా చేయండి. Hear our మా prayer ప్రార్థన ఆలకించండి. in Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము. Amen.